మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముఖ్యంగా ఎవరికైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క సైజ్ ఎక్కువ. మినిమం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలన్నా 20 lakhs 30 lakhs ఎకరం ఉంటుంది. ఓకేనా, హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలన్నా ఒక 50 లక్షలు మినిమం ఉంటుంది. సో ఇంత బడ్జెట్ లేని వాళ్ళు, మీ దగ్గర 5 లక్షలు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, 50,000 అన్న వాళ్ళకి నేను ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్తాను. ఒకటి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇండియా యొక్క ప్రగతి డే బై డే గత 30 years నుండి గ్రోత్ అవుతూనే ఉంటుంది. మన జీడిపి రేట్ కానీ అన్ని రకాలుగా మన దేశం టెక్నికల్ గా, తర్వాత ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతుంది. దీనికి కారణం మన ప్రీవియస్ యొక్క మన్మోహన్ సింగ్, తర్వాత పివి నరసింహ వారి యొక్క చర్యల వల్ల భారత ఎకానమీ చాలా ముందుకు వెళ్తుంది. 100% ఇంకొక 15-20 years లో ఇండియా ఎకానమీ ఇస్ ద నంబర్ 1. మనము ప్రపంచాన్ని శాసించబోతున్నాము 20-15 years లో. సో అన్ని రకాలుగా, నాట్ ఓన్లీ ఎకానమీ, డిఫెన్స్ పరంగా అన్ని రకాలుగా వీఆర్ నంబర్ 1. మనకు తిరుగులేని శక్తి. మన మాట భారతం మాట్లాడింది, ఇండియా మాట్లాడింది అంటే తిరుగులేదు. సో అలాంటి ఎకానమీలో మనం ఉన్నాం. మనం గ్రోత్ అవుతున్నంత స్పీడ్లో చైనా కానీ అమెరికా కానీ గ్రోత్ కావట్లేదు. సో నా అడ్వైస్, మీ దగ్గర అమౌంట్ ఏమైనా ఉంటే నిఫ్టీ 50లో పెట్టండి ఇన్వెస్ట్మెంట్. నిఫ్టీ 50 మీన్స్ 50 కంపెనీస్, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్. అంటే ఎగ్జాంపుల్ రిలయన్స్ లేకుంటే పెట్రోల్ లేదు, ఓకేనా, జియో మొబైల్ లేదు, అలాంటి కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది టాప్ 50లో, నంబర్ 1 బ్యాంకింగ్. ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. అంటే టాప్ 50 ఆ కంపెనీలో మారుతి కంపెనీ ఉంటుంది, టీసీఎస్ ఉంటుంది, ఇన్ఫోసిస్ ఉంటుంది. టాప్ 50 కంపెనీలు పెడితే మీ డబ్బులు ఎటుపోవు. మీరు టాప్ 50లో పెట్టారనుకోండి, ఇండియాలో యొక్క ఆ కంపెనీకి మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల అది ఆటోమేటిక్గా ఇండస్ట్రీలో ఆ డెవలప్మెంట్ కోసము, ఇండస్ట్రీ పరంగా ఉపయోగపడుతుంది మీ డబ్బులు. కాబట్టి మీరు ఒక రకంగా ఇన్వెస్ట్మెంట్లు నిఫ్టీ 50 ఇన్వెస్ట్ చేస్తే దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ₹1 ₹2 అయ్యే అవకాశం ఛాన్స్ ఉంటుంది. ఇదొకటి. ఇంకొకటి, ఈ షేర్ మార్కెట్ వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్నారు అనుకోండి, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి. గోల్డ్ మీన్స్ ఫిజికల్ గోల్డ్ కొనకండి అసలుకే. ఓన్లీ జస్ట్ డిజిటల్ గోల్డ్ మీన్స్ అదే, ఒక మీకు డిమాట్ అకౌంట్ ఉంది అనుకోండి, ఈటీఎఫ్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈటీఎఫ్లో గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. బట్ ఆల్రెడీ గోల్డ్ అనేది బాగా పెరిగిపోయి ఉన్నది. బట్ అయినప్పటికీ ఏం కాదు, గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. నెలకు $1,000, నెలకు ₹2,000 మీరు ఎంత ఉంటే అంత గోల్డ్ ఇన్వెస్ట్ చేయండి. ఈటీఎఫ్ అంటే మీరు ఫిజికల్ మార్కెట్లో గోల్డ్ అయితే ఎంత అయితే ఉందో ఆ రేట్లో పెడుతున్నారు కింద లెక్క. ఈటీఎఫ్ పడిపోయింది అనుకుందాం, గోల్డ్ రేట్ పడిపోయింది అనుకుందాం, తగ్గుతుంది, నో నీడ్ టు. గోల్డ్ తగ్గిందంటే గోల్డ్ యొక్క గ్రాములు ఎక్కువ వస్తున్న కింద లెక్క. ఓకే, మళ్ళీ అగైన్ కొనండి. మళ్ళీ పడిపోయింది అనుకోండి, అంటే తక్కువ రేటుకు ఎక్కువ గ్రాములు వస్తున్నట్టు, మళ్ళీ కొనండి. బట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది గోల్డ్ అనేది. గత 100 సంవత్సరాల చరిత్ర చూడండి, గోల్డ్ అనేది పెరిగింది, పెరుగుతుంది, పెరగబోతుంది. ఎందుకంటే గోల్డ్ అనేది ప్రపంచంలో అరుదైన మెటల్. కాబట్టి ఈ గోల్డ్ ప్రొడక్షన్ అనేది ఉండదు. ప్రపంచ బ్యాంకులే, అమెరికా, చైనా, ఇండియా, అన్ని ప్రపంచ బ్యాంకులే స్టెబిలిటీ కోసం, అంటే కొద్దిగా నిలకడ కోసం వాళ్ళ యొక్క ఆర్థిక ఎకానమీని ఒక గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా డబ్బులు ఉంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. 100 సంవత్సరాల చరిత్ర అయినా చూడండి, మిగతా ప్రపంచ ఎకానమీ వరల్డ్ బ్యాంకులు ఏం చేస్తున్నారు, ఎంత గోల్డ్ కొంటున్నారో చూడండి. కాబట్టి నేను చెప్తున్నా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయండి, ఇదొకటి. తర్వాత నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేయండి. బట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ₹1,00,000 ఉంటే 20,000 ఇన్వెస్ట్ చేయాలి. పడిపోతే మళ్ళీ ఒక 20,000, మళ్ళీ పడితే ₹20,000. డెఫినెట్ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ₹1 తిరిగి వస్తుంది. దీర్ఘకాలికంగా అనేది డబ్బులు వస్తాయి. ఇవాళ పెట్టేసి 2 నెలలకు 3 నెలలకు రావాలంటే కాదు, 6 నెలలు, 1 year, 2 years, 3 years, 4 years లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ రూపాయి అనేది పక్కా వస్తుంది. ఇక ఇది అనేది ఇది నేను చెప్పడం అనేది ఒక నాలెడ్జ్ కోసమే చెప్తున్నానండి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ యొక్క పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ని కానీ మీరు ఓన్గా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి.